వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. మన రాష్ట్రానికి అనేక పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేసి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్తూనే ఉన్నారు. సో అందులో భాగంగానే విశాఖలో ఇన్ఫోసిస్ శాశ్వత క్యాంపస్ను తీసుకొస్తున్నామని చెప్పేసి నారా లోకేష్ గారు తెలియజేయడం జరిగింది. అయితే రీసెంట్గా నారా లోకేష్ గారు ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. విశాఖ సిద్ధంగా ఉండు, ఈ నెల ప్రపంచ ఛాంపియన్లు రాబోతున్నారు అంటూ నారా లోకేష్ గారు ట్వీట్ చేయడం జరిగింది. ఈ ఇన్ఫోసిస్ క్యాంపస్ చూసుకుంటే ఇప్పటిదాకా అనేక రాష్ట్రాల్లో సౌత్ ఇండియాలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియాలోని బెంగళూరు, మంగళూరు మరియు మైసూర్, హైదరాబాద్, చెన్నై, తిరువనంతపూర్ ఇలాంటి ప్రదేశాల్లో ఈ క్యాంపస్ ఉంది. అయితే ఇప్పుడు ఎక్కడా లేదంటే కేవలం మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ క్యాంపస్ లేదు. సో ఇప్పుడు ఈ క్యాంపస్ మన ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ కూడా రాబోతుందని చెప్పేసి ఐటీ శాఖ మంత్రి తెలియజేయడం జరిగింది. అయితే దాదాపుగా ఇప్పుడు ఆల్రెడీ మనకు ఏదైతే రీసెంట్గా చూసుకున్నాం కాగ్నిజెంట్ కంపెనీ భవనం కూడా భూమి పూజ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆల్రెడీగా మనకు గూగుల్ డేటా సెంటర్ కూడా వస్తుందని చెప్పేసి మనకు తెలిసిన విషయమే. ఏదైతే గూగుల్ డేటా సెంటర్ ఉందో దాని ద్వారా 1.33 లక్షల కోట్లతో 1000 మెగావాట్ల డేటా సెంటర్ను నిర్మించడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇప్పుడు ఇన్ఫోసిస్ శాశ్వత క్యాంపస్, కాగ్నిజెంట్ ఇలాంటి అనేక ఎంఎన్సి సాఫ్ట్వేర్ కంపెనీలు రావడం విశాఖపట్నానికి ఒక కొత్త ఐటీ హబ్గా ఏర్పడుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. అయితే మనం తీసుకుంటే దాదాపు ఇప్పటిదాకా మన ఆంధ్రాలో చాలా ఐటీ కంపెనీస్ అనేటువంటివి లేవు. సో ఇతర అన్ని రాష్ట్రాల్లో కొన్ని చూసుకుంటే మన సౌత్ ఇండియాలో చెన్నై కానీ బెంగళూరు కానీ ఇలాంటి ప్రదేశాలకి మన ఆంధ్ర నుంచి వలస వెళ్తున్నారు. మన ఆంధ్ర నుంచి అక్కడ వెళ్ళి పనులు చేస్తున్నారు. కానీ మన ఆంధ్రాలో చూసుకుంటే మాత్రం మనకు ఐటీ రంగంలో సంబంధించినటువంటి కొన్ని పెద్ద ఎంఎన్సీస్ కంపెనీలు శాశ్వతంగా ఏవీ లేవు. సో అందులో భాగంగానే ఈరోజు మనకు ఇన్ఫోసిస్ అనేటువంటిది మన వైజాగ్కి రావడం మనం దీన్ని చాలా పాజిటివ్గానే తీసుకోవచ్చు. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఏదైతే ఇట్లాంటి ఎంఎన్సీ కంపెనీలు రావడం వల్ల ఆ చుట్టూ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్కి కానీ మొత్తం రాష్ట్రంలో అనేక మంది విద్యార్థులకు కూడా ఉపాధి పొందే అవకాశం ఉంది. అయితే ఏమవుతుందంటే ఏదైతే ఇక్కడ మనకు విశాఖ ఇన్ఫోసిస్లు కాగ్నిజెంట్లు ఎందుకు వస్తున్నాయంటే మనకు స్టార్టప్ కంపెనీస్కి ఎంఎన్సీస్కి ఒక డిఫరెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే స్టార్టప్ కంపెనీస్లో కొంచెం సెక్యూరిటీ అనేది తక్కువగా ఉంటుంది, పని ఒత్తిడి ఎక్కువ. అంటే ఐటీ అంటేనే పని ఒత్తిడి ఉంటుంది, అది కామన్ ఎక్కడైనా కూడా. అయితే స్టార్టప్కి ఎంఎన్సీస్కి ఒక చిన్న డిఫరెన్స్ ఏమి ఉంటుందంటే ఎంఎన్సీ అంటేనే ఒక పెద్ద తరహా సంస్థ. సో ఇందులో జాబ్స్ ఎక్కువ ఉంటాయి, ఇందులో సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్క విద్యార్థి కానీ ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా భావిస్తాడు. అందుకే చాలామంది ఎంఎన్సీస్కు ఎక్కువ వెళ్ళడానికి మక్కువ చూపిస్తారు. నాట్ ఓన్లీ నిరుద్యోగులే కాదు, ఎవరైతే స్టార్టప్లో పనిచేస్తుంటారో వాళ్ళు కూడా ఎంఎన్సీస్కి రావాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటేనంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇలాంటి ఎంఎన్సీస్ కంపెనీలు ఒక ప్రదేశానికి కానీ ఒక ప్రాంతానికి వస్తుంటాయో దీనివల్ల ఇంకా అనేక కంపెనీలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, అనేక మంది కూడా ఉపాధి దొరికే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కేవలం ఒక ఇన్ఫోసిస్ క్యాంపస్లు తీసుకుంటే కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుంది. ఇలాంటివి ఒక 10 కంపెనీస్ వచ్చినాయంటే నిరుద్యోగత అనేటువంటిది చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు అందరికీ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు కల్పించాలంటే కల్పించలేదు. కానీ కొన్ని ప్రైవేట్ పరంగా కొన్ని ప్రభుత్వ పరంగానే ఉద్యోగాలు అనేటివి కల్పించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ ఏదైతే ఇన్ఫోసిస్ ఉందో ఇది మన విశాఖలో పెట్టడం అనేది చాలా మంచి విషయం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.